మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరుడా, మరి ఈరోజు వాక్యం మనకు తెలిపిన సందేశం ఏమన్నా, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. మరి ఈ రోజున మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థించమనేసి వాక్యం తెలిపిన సందేశం అండి. మరి ఆనాడు యేసుక్రీస్తు వారు మరణించే క్షణమున కూడా మరి వారిని హింసించిన వారి కొరకు, వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించిన యొక్క సంఘటన మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం కనుగొని ఉన్నామండి. మరి ఈనాడు మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు, వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించమనేసి మరి వాక్యం మనకు తెలిపిన సందేశం అండి. మరి ఈ రోజున మనం ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి, వారి కొరకు ప్రార్థించాలనేసి వాక్యం మనకు తెలిపి ఉన్న సందేశం. ప్రియ సహోదరుడా, క్షమించడానికి అన్ని వేళ సిద్ధపడి ఉండాలండి.